ఆర్టీసీ కార్మికులు ఇందిరా పార్కు ధర్నాకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడున్న ప్రభుత్వం 6 గ్యారంటీలలో ఫ్రీ బస్ పథకము, మహాలక్ష్మి పథకము 6 గ్యారంటీలో నెంబర్ 1 స్థానంలో ఉంది. కాబట్టి మమ్మలను ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలని మేము కోరుచున్నాము. అది తప్పించి మాకు వేరే విధంగా ఏ ఉద్దేశం లేదు. మేము ఇప్పుడున్న ప్రభుత్వంతో కొట్లాడే విధంగా మేమైతే మలుచుకుంటలేము. శాంతియుత ధర్నాలకే పోతున్నాము. బస్సులు ఆపడం లేదు. కాబట్టి మీరు ఎల్ల విధాల మమ్మల్ని ఆర్టీసీని ఒక వన్ ఆఫ్ ది కార్పొరేషన్, ఇది ఆర్టీసీ అనేది వన్ ఆఫ్ ది కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ను మీరు మహాలక్ష్మి పథకం ద్వారా మీరు మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్ పెట్టారు. దానికి మేము దానికి సపోర్ట్ చేస్తున్నాము. కానీ ఇది వన్ ఆఫ్ ది కార్పొరేషన్. ఆర్టీసీలో దీన్ని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాతనే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే దీన్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి. విలీనం చేసిన తర్వాతనే దీన్ని కంపల్సరీ మహాలక్ష్మి పథకం అనేది పెట్టాలి. అయితే వీరు ఏం చేశారు, డిసెంబర్ రోజున డిసెంబర్ 9వ తారీఖున దీన్ని అమలు పరిచారు. ఏంటంటే వీళ్ళు ఇచ్చిన పథకాల 6 గ్యారంటీలలో ఫస్ట్ పథకం మాదే నెంబర్ 1 తెలంగాణలో. వీరు పథకాల నెంబర్ 1 స్థానంలో మా ఆర్టీసీ ఉంది. కాబట్టి ఇది విలీనం చేయాలి కంపల్సరీ. ఎందుకు అంటే ఇది వన్ ఆఫ్ ది కార్పొరేషన్ను విలీనం చేసేందుకు అధికారం లేదు. కానీ విలీనం ఇప్పుడు తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మాకు 0 టికెట్ ఇచ్చి పెట్టారు. మహాలక్ష్మి పథకం ద్వారా 0 టికెట్ పెట్టాలి. ఈ 7,000 కోట్ల రూపాయలు బకాయిలు మాకు అవసరం అని మేము అడగట్లేదు గవర్నమెంట్. కాబట్టి ఈ 7,000 కోట్లు ఇచ్చినా ఇవ్వకున్నా మాకు పర్వాలేదు. కానీ ఉన్న ప్రభుత్వము మాకు వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఎందుకంటే ఇలాంటి టోటల్లో ఇండియాలో ఇలాంటి కార్పొరేషన్లు దాదాపు ఒక 250-300 కార్పొరేషన్లు ఉంటుంది ఇండియాలో. అలాంటి కార్పొరేషన్లు ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాతనే ఈ పథకాలు ఫ్రీ బస్ పథకాలు అనేటివి పెట్టాలి. ఫ్రీ బస్ పథకం అనేది గ్రాండ్ సక్సెస్ అయింది తెలంగాణలో. మహిళలు ఈవెన్ మనకు మహిళలు ఏం చేస్తారు, ఈ పల్లెటూరు వాళ్ళు కూడా ఈరోజు డీమార్ట్లో షాపింగ్ మాల్లో పనిచేస్తారు. ఇంతకుముందు వాళ్ళకు ఒక బస్ పాస్ తీసుకోవాలంటే 1 మంత్కు 3,000 to 4,000 ఖర్చు అయ్యేది. అలాంటిది వాళ్ళకు ఇప్పుడు మహిళలు కూడా సెక్యూరిటీ గార్డ్ చేస్తారు. మాల్లలో షాపింగ్, పెద్ద షాపింగ్ మాల్లో, ఈవెన్ హైదరాబాదే కాదు, కంప్లీట్ జిహెచ్ఎంసీ మున్సిపాలిటీలలో ప్రతి ఒక్కరు మన సిటీలో చేసే వాళ్ళు చేస్తారు. ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళకు ఫ్రీ బస్ పథకం తర్వాత మినిమం ఒక 4,000 మిగులుతానే వాళ్ళకు. అది దానివల్ల ఎవరు లాభపడతారు ఇక్కడ అంటే ఫ్రీ బస్ పథకము కాంగ్రెస్ పెట్టింది. కాబట్టి కాంగ్రెస్కు చాలా మంచి జరిగింది. మా ఫ్రీ బస్ పథకం లేకుంటే ఇప్పటికి కూడా మినిమం కాంగ్రెస్ 65 సీట్స్తోనే విన్ అయింది. మొన్న పోయిన ఎలక్షన్స్కు 65 సీట్ల ఎమ్మెల్యేలతోనే విన్ అయింది. దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గట్టి పోటీ ఇచ్చింది. మొన్న జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వం గట్టి పోటీ ఇచ్చింది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మమ్మల్ని ఇప్పుడు రాబోయే 2 నెలల కాలంలో మార్చి 16న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో అందులో ఆల్రెడీ మా గవర్నర్ మేడం గారు తమిళసాయి గారు ఆమెకు మొక్కాలి మేము అందరం కలిసి. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మగారు మాకు విలీన ప్రక్రియ మొత్తం పూర్తి చేశారు. ఫైల్ అంతా రెడీ అయింది. కానీ మన కేటీఆర్ గారు మా అన్నగారు దాని మీద వాళ్ళ తండ్రి గారు అయినటువంటి కేసీఆర్ గారు సంతకం పెట్టలేకపోవడం వల్లనే ఎలక్షన్ కూడా వచ్చింది. మా డిమాండ్లు ఏం లేదు మేడం. మీకు సిగ్నల్ టీవీకి చాలా వరకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మా డిమాండ్లు ఏం లేదు మేడం. ఇది ఒక కార్పొరేషన్ ప్రభుత్వం వాడుకోవద్దా అనేది మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇలాంటి కార్పొరేషన్ టోటల్లో ఇండియాలో చాలా ఉంటాయి. కాబట్టి మహాలక్ష్మి పథకం అనేది ఫ్రీ బస్ పథకాన్ని ఇమ్మీడియట్లీ గవర్నమెంట్లో విలీనం చేసుకోవాలి. అయితే మేము ఒక్కటే అడుగుతున్నాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మాకు 7,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాయి. మేము మీ దగ్గరకు వచ్చి మేము డబ్బులు అడగట్లేదు. మాకు కావాల్సింది ఒక్కటే సార్, మాకు విలీనం అనేది జరగాలి. 2 ఏళ్ళైనా మరి మీకు ఎందుకు మీ సమస్యలను ఎందుకు తీర్చట్లేదు? ప్రభుత్వం మామూలుగా మా గురించి కాలయాపన చేసుకుంటూ వస్తూనే ఉంది.
ఎందుకంటే గత ప్రభుత్వం మాకు ఏదైతే హామీ ఇచ్చిందో హామీని మేము నెరవేరుస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం అధికారంలో రాకముందు మాకు మేనిఫెస్టోలో పెట్టింది. మేము కూడా ఈ ప్రభుత్వానికి ఫుల్ సపోర్టెడ్గా ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి కూడా మా కార్మికులు ఎంతో పెద్ద ఎత్తున కృషి చేశారు. ఈరోజు మా హక్కులు మా సమస్యలు అన్నీ పరిష్కారం జరుగుతాయని చెప్పేసి మీ ప్రభుత్వం వినవించుకుంటూనే వస్తూనే ఉన్నాం. అలాగే 2 సంవత్సరాలైనా కూడా ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తూనే ఉంది తప్ప మా సమస్యల పట్ల ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా అనుసంధానంలో ఉన్నది. ఈ రోజుకి పెరుగుతున్న పని భారం, మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణాన్ని కల్పించింది ఈ గవర్నమెంట్. చాలా సంతోషం. అయినా కూడా మేము కార్మికులం 50,000 మంది, రాష్ట్రం విడిపోకముందు 50,000 మంది ఉన్న కార్మికులం ఇప్పుడు 32,000 చిల్లర పైచీలకు ఉన్నాం. అయినా కూడా మాకు పని భారం పెరిగినా కూడా ప్రభుత్వానికి మాట రాకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరం కూడా 8 గంటల డ్యూటీని 16 గంటలు చేసుకుంటూ ఎక్కడ ఒక ట్రిప్ కూడా క్యాన్సిలేషన్ లేకోకుండా ఎంతో మాకు ఒత్తిడి జరిగినా కూడా పని భారాన్ని మేము మోసుకుంటూ ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు, ఈ ఇచ్చిన పథకాన్ని మేము అమలు చేయాలని చెప్పేసి మేము ఆ భుజాల మీద వేసుకొని మా కుటుంబ భారాన్ని మోయలేక ఆర్థిక భారంతో ఉన్నా కూడా మీ ప్రభుత్వానికి ఇన్ని రోజులుగా వెండుదండుగా వండుకుంటూ మేము మా పని భారాన్ని మోపుతున్నా కూడా మేము అందరం ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించకుండా ఉద్యోగాలు చేస్తూనే ఉన్నాం. అయినా కూడా ఈ గవర్నమెంట్ మా మీద ఇంత కూడా చిత్తశుద్ధి లేదు. మమ్మల్ని ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించి ఇప్పుడు రాబోయే 28వ తారీఖున జరగబోయే అసెంబ్లీ సమావేశంలో దీని మీద మీరు ఏదైనా పెట్టి మా సమస్యల్ని పరిష్కరించాలని, అందుకే ఇంత పెద్ద ఎత్తున కూడా ఒక్కొక్కరు ఇప్పుడు ఇంతకుముందు యూనియన్ ఎన్నుముక్కలాగా ఉండాల్సింది. మామూలుగా ఏదైనా చిన్న పని చేస్తేనే దానికి ఒక ముఠా మేస్తారో దానికి ఎవడో ఉంటాడు, ఒక వారదనే ఉంటాడు. మాకు ఇప్పుడు యూనియన్ లేకోకుండా గత ప్రభుత్వం మాకు యూనియన్ లేకుండా చేసింది. మా సమస్యలు ఏదైనా చెబుదామన్నా కూడా మా సమస్యలు మా గోడుని వినే నాదుడు లేకుండా అయిపోయాడు. సరే ఈ ప్రభుత్వం మాకు ఏదైనా సహాయ సహకారం అందిస్తుంది, ఈ ప్రభుత్వం మేము అండదండగా ఉంటే ఈ ప్రభుత్వం మాకు ఏమైనా చేస్తుందనే ఉద్దేశంతో మీ అందరం ఇంత పెద్ద ఎత్తున కూడా ఈ ప్రభుత్వానికి మేము సహకారంగా ఉన్నాం. ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా మేము ప్రధానంగా సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి వినతించేది ఏంటంటే మాకు చాలా పని భారం ఎక్కువైంది. 2021 పే స్కేల్ కానీ యూనియన్ల పునరుద్ధరణ కానీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మాకు వెంటనే అమలు చేయవలసిందిగా ఈ 2028 క్యాబినెట్ మీటింగ్లో మాకు ఈ సమస్యలను పరిష్కరించవలసిందిగా ఉచిత ప్రయాణం మహిళలకు పెట్టినందుకు చాలా సంతోషం. ప్రభుత్వానికి ఒక చాలా మంచి పేరు వస్తున్నది. ఆ పని భారాన్ని మేము రోజుకు 7 గంటల డ్యూటీకి 8 గంటలు 9 గంటల డ్యూటీ చేస్తూ పని భారాన్ని రోజుకు 50-55 మంది ఒక ట్రిప్లో ఉండవలసింది 100-110 మంది ప్రయాణికులను ఎక్కించుకొని ఫుట్బాల్లో ఒక కండక్టర్ సహాయకారంతోనే మేము డ్యూటీ చేస్తున్నాం. ఎలాంటి 1 కిలోమీటర్ ఒక క్యాన్సిలేషన్ చేయకుండా డ్యూటీ చేస్తున్నాం. కావున మాకు ప్రత్యేకంగా ఎలాంటి మేనిఫెస్టోలు పెట్టిన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, యూనియన్లు లేకున్నా కానీ కార్మికులే పెద్ద మొత్తంలో ఇవాళ ఈ మీటింగ్కు హాజరై సొంతంగా వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం. మేము కుషాయిగూడ తరఫున 300 మంది కార్మికులు ఈరోజు పొద్దుగాల డ్యూటీలు చేసి వీక్లీ ఆఫ్లు, స్పెషల్ ఆఫ్లు, డి ఆఫ్లు, సి ఆఫ్లు ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కరూ హాజరైనందుకు మేము చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాం.